సో హాట్గా అయితే ఉంది మొత్తం మీద ఏపీ రిజల్ట్ అయితే. ఒక పక్క అంటే నాయకులంతా సమ్మర్లో బాగా బిజీగా ప్రచారంలో పాల్గొట్టడం, ఎలక్షన్లో హడావుడి చేసేసారు, మొత్తం రిలాక్స్ ఉన్నారు. కార్యకర్తలు అయితే మటుకు అటు జైళ్ళు కేసులు అంటూ పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నారు. మరోపక్క సోషల్ మీడియా వచ్చేసేసి, సోషల్ మీడియా కావచ్చు, కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అంటే కూటమి అధికారంలోకి వస్తుంది, కూటమికి ఈసారి 150 సీట్లు వస్తున్నాయని చెప్పి బల్లా గుద్ది మరి ఒక 4 డేస్ క్రితం వరకు బాగా గట్టి చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ మౌనం వెనక అసలు ఏంటి వ్యూహం ఏంటి, వైఎస్ఆర్సీపీ దూకుడు వెనక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, అసలు ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఇప్పుడు ఎవరు ఎన్ని వ్యూహాలు పన్నినా ఏం చేసినా బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో ఉన్నదాన్ని అయితే ఎవరు ఏం మార్చలేరు. వాళ్ళు ఎంత దూకుడు ప్రదర్శించినా, వీళ్ళు ఎంత మౌనం ప్రదర్శించినా వాళ్ళుగా ఈవీఎంలను ఏమీ చేయలేరు. సో రాహుల్ గాంధీ వాళ్ళు వీళ్ళు అన్నట్టు ఏమన్నా చేస్తే మోడీ చేయాలేమో, కానీ అది వర్క్నే, అది మనం ఏదో సరదాగా అనుకుంటున్నాం. కానీ ఎవరికి వాళ్ళు ఎన్ని చెప్తున్నా టెన్షన్ అనేది మౌంట్ అయి ఉందండి అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంలో. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా కొంత క్లారిటీ వస్తుంది, కానీ నేషనల్ వైడ్గా అటు బీజేపీకి వాళ్ళ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమికి ఏమిటి అనేటటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడ వాళ్ళకి తగ్గొచ్చు, ఎక్కడ పెరగవచ్చు, ఏమిటి అనేటటువంటిది. అఫ్కోర్స్ అక్కడ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ పోల్ సర్వేస్ చేస్తున్నటువంటి వాళ్ళలో, అనలిస్టుల్లో, వీళ్ళల్లో. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నేను మొదటి నుంచి కూడా ఫైట్ చాలా టైట్గా ఉందని చెప్పేసి, వార్ వన్ సైడ్ కాదని చెప్పి నేను నా వీడియోలోనూ చెప్తున్నాను, నిన్నగాక మొన్న చేసిన వీడియోలో కూడా చెప్తాను. మొదటి నుంచి కూడా ఒకటే, ఎవరు కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి లేదు. అన్ని రకాలుగా కూడా ఎటు నుంచి ఎటైనా సరే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందనే నాకు, అంటే ఎక్కడ మైండ్కి ఇంతకుముందు ఎన్నికల్లో అయితే బల్లగుద్ది చెప్పాను. ఈసారి కొంచెము ప్రిడిక్షన్ కష్టంగానే ఉందన్నమాట. ఒకటే ఎందుకు కష్టంగా ఉందంటే, అంత పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో అనలిస్టులు చెప్తున్నటువంటిది ఇదంతా కూడా మనకి ఆ పోల్ ప్యాటర్న్ చూసుకుంటే, అర్బన్ ఏరియాలో సాయంత్రానికల్లా సద్దుమణిగిపోయింది ఓటింగు. అర్ధరాత్రి దాకా ఓటింగ్ జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. ఇంత పెద్ద ఎత్తున జనం ఎందుకు వచ్చారు అనేటటువంటిది ఒకటనమాట. ఇది ఎయిదర్ యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ ప్రో ఇన్కంబెన్సీ, ప్రభుత్వ అనుకూలత లేదా ప్రభుత్వ వ్యతిరేకత, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుందని చెప్పేసి. అసలు ఈ రెండు కాదని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తుంది. ఇంకో వాదన ఏమిటి అంటే, డబ్బు వాళ్ళు వీళ్ళు సమానంగా ఇచ్చారు. ఒక చోట ఓటుకి 2000 ఇచ్చారు, ఒక చోట కొన్ని చోట్ల 4000 5000 కూడా పంచారు. వాళ్ళు వీళ్ళు ఏమి తక్కువ తినలేదు. ఓట్ల పంపకం దగ్గర ప్రసంగాల్లో అక్కడ ఇక్కడ వాడిని వీడిని తిట్టుకున్నారేమో, కానీ పంపకాల దగ్గర మాత్రం సమఉజ్జీవం పాటించారు, బ్యాలెన్స్ పాటించి, అరే నువ్వు నేను కొట్టుకోవద్దు, నువ్వెంత ఇస్తున్నావు చెప్పు, నేను ఎంత ఇస్తున్నావు చెప్పని చెప్పుకొని పంచుకున్నాను. అందుకని కొందరు ఏమంటున్నారంటే, అస్సలు డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఏదో నిజాయితీగా ఓటు వేయాలని వాళ్ళు వెళ్ళారు. ఎవరికి వేస్తారు అనేటటువంటిది పక్కన పెడితే, డబ్బులు పుచ్చుకున్నాము ఆ కృతజ్ఞతాభావంతో వాళ్ళు వెళ్ళారు. ఎవ్వరు ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా డబ్బులు ఇచ్చినోడు ఊరుకోడు, గుడిసెల్లోంచి లాగి మళ్ళీ తీసుకెళ్ళారు, ఓట్లు వేయించారు. సో ఎవరికి వాళ్ళు వేశారు, డబ్బులు ఫ్యాక్టర్ అంతా ఉన్నా ఎవరికి ఓటు వేశారు, ఎంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందనేదే ఎవరికి అంతుపట్టట్లేదు. అయితే ఒక్కటి, మొన్న ప్రణయ్ రాయ్ చేసినటువంటి డీకోడర్ ఛానల్లో ఆయన మొత్తం దేశవ్యాప్తంగా తిరిగారు వాళ్ళ టీను. ప్రణయ్ రాయ్ తెలుసు కదా, ఎన్డీటీవీ స్థాపించి చాలా మచ్చలేని జర్నలిజానికి పేరు పెట్టినట్టు ఆయన ప్రణయ్ రాయ్ అంటే చిత్తశుద్ధికి, నిజాయితీకి, మంచి జర్నలిజానికి పెట్టింది పేరుగా అనుకుంటారు. సరే, ఆయన్ని కూడా ముప్పు తిప్పలు పెట్టారు, ఆయన ఛానల్నే లాగేసుకున్నారు, అదాని కొనుక్కున్నాడు, అదంతా బయటకు వచ్చారు, సైలెంట్గా ఉన్నాడు మొన్నటి వరకు. ఈ ఎన్నికల్లో మాత్రం డీకోడర్ అని అన్ని భాషల్లోనూ పెట్టి దేశవ్యాప్తంగా తిరిగాడు టీంతో ఆయన. సో ఆయన బీహార్ గ్రౌండ్ రిపోర్ట్, యూపీ గ్రౌండ్ రిపోర్ట్, బెంగాల్ గ్రౌండ్ రిపోర్ట్ అని అన్ని స్టేట్ వైజ్గా ఇచ్చాడు. ఆంధ్రాది మొన్నే 2 రోజుల క్రితమే, 2-3 రోజుల క్రితమే ఆయన రిలీజ్ చేశారనమాట. సో వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ, ఎందుకంటే కొద్ది గొప్ప క్రెడిబిలిటీ ఉన్నది ప్రణయ్ రాయ్కి. ఆయన పోల్ ప్రిడిక్షన్ చెప్పడు, వీళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలవట్లేదు అని చెప్పడు. రేపు 1వ తేదీ అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నా బహుశా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారేమో, కానీ
కానీ అందులో ఆ డీకోడర్ ఛానల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి విశ్లేషణలు, డిస్కషన్స్, అక్కడ ప్రజలు పబ్లిక్ టాకు, నాయకులతో మాట్లాడినటువంటి ఇంటర్వ్యూసు, వీళ్ళు ఒకరికొకరు ఇద్దరు ప్యానలిస్టులతో ఆయన ప్రణయ్ రాయ్ మాట్లాడిన తీరు, ఇదంతా బిట్వీన్ ది లైన్స్ చదువుకుంటూ ఉంటుంటే ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది. జనరల్ ఒపీనియన్, జనరల్ సర్వేలకి దీనికి అని అనిపించి నేను అది చేశాను. చాలామంది చూశారు, ఆల్రెడీ చాలా 1,00,000 మంది దాకా చూశారు నేను చేసినటువంటి. అది అది ఏమిటి అంటే వాళ్ళు ఒక విశ్లేషణ ఒకటి ఇచ్చారు. యాంటీ ఇన్కంబెన్సీయా, ప్రో ఇన్కంబెన్సీయా అంటే వాళ్ళు చెప్పింది ఏమిటయా అంటే, ఒకప్పుడు అంటే 1952 నుండి 1977 దాకా ప్రో ఇన్కంబెన్సీ ఉంది. అంటే ఎవరు గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళకే గంపగుత్తగా ఓట్లు వేశారు. దాదాపు 81% దాకా, 80% అబవ్ ప్రో ఇన్కంబెన్సీ ఉండేది. తర్వాత 77 నుంచి 2002 మధ్యకాలంలో అది యాంటీ ఇన్కంబెన్సీకి ఎక్కువగా ప్రజలు ఓట్లు వేశారు. అంటే ప్రభుత్వాన్ని దించడం కోసం ఎక్కువ ఓట్లు పడి, అంతకుముందు ప్రభుత్వాన్ని ఉంచడం కోసం ఎక్కువ ఓట్లు పడి, మరి ఇప్పుడు ఏంటయ్యా అనే ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే 2002 నుంచి 2024 వరకు వాళ్ళు ఏం చెప్పారంటే సస్పెన్స్ పెట్టి 50-50 అంటున్నారు. 50% ప్రో ఇన్కంబెన్సీ, 50% యాంటీ ఇన్కంబెన్సీ ఉందన్నారు. సో మనము స్టాంప్ వేయలేం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటింగ్ని ఇది ప్రో ఇన్కంబెన్సీ ఓటు, ప్రభుత్వానికి అనుకూలంగా జనం పోటెత్తి ఓటు వేశారు అని చెప్పేసి ముద్ర వేయలేం. అలాగే ఇంతమంది వచ్చారంటే ప్రభుత్వాన్ని దించేయాలన్న కసితో వచ్చారు అని చెప్పి దానికి కూడా ఒక ముద్ర వేయలేం. సో అట్లాంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే కాకలు తీరినటువంటి పోల్ ఎనలిస్టులే ఇట్లాగ మాట్లాడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు. నేనేం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలే. అందరూ మాట్లాడుతున్నది, పత్రికల్లో వస్తున్నది, ఛానల్స్లో వస్తున్నది, రకరకాల విశ్లేషణలు చూసి లేదా ఇండివిజువల్ కాంటాక్ట్స్తో మాట్లాడి తెలుసుకుంటున్న దాన్ని బట్టి నాకు ఒక కంక్లూజన్కి నేను వచ్చాను తప్ప. సో ఇట్లాగ ఉంది. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ అయితే నాయకులైతే ఎట్లాగో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. చంద్రబాబుతో ఇంటర్వ్యూ చేశారు, వైఎస్ జగన్తో ఇంటర్వ్యూ చేశారు, సుజనా చౌదరితో, పవన్ కళ్యాణ్తో ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ అనుకూలంగానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. అది పెద్ద సమస్య కాదు. జనాలతో కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ జనాల్లో ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళలో కొంచెం కాస్త డీసెంట్గా ఉన్నవాళ్ళు, చదువుకున్నారు అని బిజినెస్ చేసుకుంటున్నారు లేదా మంచి రైతులు అనుకుంటున్న వాళ్ళేమో వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్గా మాట్లాడారు, కూటమికి అనుకూలంగా మాట్లాడారు. కొంచెము పేదగా ఉండి సామాన్యులుగా కనిపించినటువంటి మనుషులు అంటే వాళ్ళ డ్రెస్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళేమో కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడారు. ఇదంతా చూస్తుంటుంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక కంక్లూజన్లో రూరల్ బెల్ట్లో వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి 65% అనుకూలంగా ఉందని, అర్బన్లో 60% ప్లస్ కూటమికి అనుకూలంగా ఉందని, మహిళల ఓటు ఒకప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేది 3% ఎక్కువగా వీళ్ళకంటే, కానీ ఇప్పుడు మహిళలకి రకరకాల పథకాలు లబ్ధి పొందినటువంటి వాళ్ళలో మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈసారి మేజర్ షిఫ్ట్ మహిళల నుంచి వైఎస్ఆర్సీపీకి ఉండదు. ఇలా రకరకాలుగా వైఎస్ఆర్సీపీ కూడా అదే నమ్ముకొని ముందుకెళ్తుంది. అదే మాట చెప్తూ రేపు అధికారంలో రావడానికి కూడా ప్రధాన కారణం రేపు మహిళలు, వృద్ధులు, బెనిఫిషరీస్ ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉన్నారని చెప్పి వాళ్ళు చూడటం జరిగింది. అదే అంటే నేను ఇవన్నీ కూడా గమనించిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే, ఏమంత నల్లేరు మీద బండి నడక కాదు, కూటమి వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది ఇదిగో రాయలసీమలో ఎన్ని, ఉత్తరాంధ్రలో ఎన్ని, కోస్తాలో ఎన్ని అని రకరకాలుగా లెక్కలు ఇచ్చేస్తున్నారు కదా. ఈ లెక్కలు తిరగబడచ్చు అనమాట. మనం ఏం చెప్పలేమన్నమాట. అయితే ఒకటేంటి అంటే పథకాల విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మోడీ ఉన్నారండి. ఆయన ఎన్నికల ప్రచారం చేశాడు. ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ వస్తే ఇది చేస్తారు, కాంగ్రెస్ వస్తే అది చేస్తారు, మీ సర్వనాశనం అయిపోద్ది అది ఇదని. కానీ దానికి డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి ఆయన గెలుస్తాడా ఓడుతాడా అనేది అది నాకు అనవసరం, నేనైతే చెప్పలేను. ఇప్పుడు 1వ తేదీని మీరు కలిస్తే సాయంత్రం చెప్తాను. కానీ ఆయన మాత్రం ఇదిగో మీకు నేను నవరత్నాలు ప్రామిస్ చేశాను, నవరత్నాల ప్రకారం మీకు ఇచ్చానా లేదా, మళ్ళీ నేను దాన్నే బేస్ చేసుకొని మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను, నేను చేసిన పని సంక్షేమం
పేదల కోసం సంక్షేమం, పేదల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని నేను భావించాను. పెత్తందారుల అభివృద్ధి నాకు అనవసరం, పెత్తందారులు తిరగబడుతున్నారు, దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ పెత్తందారులు అంటే పేదలు అని చెప్పి ఆయన అంటున్నాడండి. క్లియర్ కట్గా తాను ఏం చేశాడో దాని మీదే ఓటింగ్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పరిపాలన చేస్తున్నవాడు ఎవడైనా సరే దాని మీదే వెళ్ళాలి. కానీ నిజంగానే పేదలకి పెత్తనందారులకి మధ్య జరిగిన ఎలక్షన్ అనుకోవచ్చేది అంటే మీకున్న అనాలిసిస్, మీకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, మీకున్న నెట్వర్క్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకుని వచ్చి ఉంటారు. అవునవును. అంటే పేదలకి పెత్తందారులకి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం ఇది. పేదవాడు ఎవడో వచ్చి నాకు పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతుంది ఎన్నికలు అని పేదలు ఎవరో మాట్లాడలే. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంటర్ప్రిటేషన్ అనమాట. దాన్ని ఆయన అట్లాగా అభివర్ణించాడు. సో నిజంగా అవునా కాదా అనేటటువంటిది దాన్ని పక్కన పెడితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు. అఫ్కోర్స్ సంఖ్యలో కూడా వాళ్ళు ఎక్కువే కాబట్టి లబ్ధిదారుల్లో కూడా వాళ్ళు ఎక్కువ మందే ఉండవచ్చు. ఈ పథకాలన్నింటినీ కూడా వీళ్ళు తీసేస్తారు వచ్చనేటటువంటి ఒక నేరేటివ్ వాళ్ళు ఇచ్చారు. లేదు మేము తీయము, ఆ పథకాలుగా అలాగే ఉంచుతాం, ఇంకా ఎక్కువ ఇస్తాం మీకు పెన్షన్ విషయంలో, అలాగే మహిళలకు ఇచ్చేటటువంటి పథకాల విషయంలో, అన్ని రైతులకు ఇచ్చేటటువంటి రైతు భరోసా కానీ ఇవన్నిటినీ కూడా చంద్రబాబు మరింత పెంచి పథకాలని ఇచ్చాడు. సో పథకాలు వల్ల అప్పుల పాలైపోయింది, సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చివరికి మళ్ళీ ఆ పథకాలని మేము కూడా రిపీట్ చేస్తాం. వాలంటీర్ల వ్యవస్థ వేస్ట్, వాలంటీర్ల వ్యవస్థని ఆయన స్వప్రయోజనాలకు వాడుకున్నారు, ఈ వాలంటీర్ల దుర్మార్గులు చాలా చేశారు, అది ఇది అని చెప్పి ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సహా. కానీ మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామని అంటే వాళ్ళు దేన్నైతే ఖండించారో దాన్ని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళు వాగ్దానాల్లో చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ప్రజలు ఇంతకు ముందులా లేరు. టీవీలు పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్ దగ్గర కూర్చొని డిబేట్లు వినే ఓపిక ప్రజలకు లేదు. ఆ బిగ్ డిబేట్స్ని పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్మే అంత ఇది కూడా ఇప్పుడు ప్రజల్లో లేదు. ఆ చర్చల మీద నమ్మకం కూడా పోయింది ప్రజలకి. అందరికీ చేతిలో చిన్నగా కూలి పనికి వెళ్ళేవాడు రోజు చేపలు పట్టుకోవడానికో లేదా ఇంకే పొలం పనులకు వెళ్ళేటటువంటి వాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. ఇలా నొక్కితే వాళ్ళ నాగేశ్వరం ఏం మాట్లాడుతున్నాడో లేదా ప్రసాదమూర్తి ఏం మాట్లాడుతున్నాడో లక్ష్మణ్ ఏం మాట్లాడుతున్నాడో చూసుకుంటున్నారనమాట. సో అందుకని వాళ్ళు అవన్నీ కూడా చూస్తారు. అందుకనే పథకాలు ఎట్లా ఉన్నప్పటికీ ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్మోహన్ ఒక నేరేటివ్ని బిల్డప్ చేశాడు. దాన్ని ప్రజల దాకా తీసుకువెళ్ళాడు. ప్రజలు నిజంగా దీన్ని విశ్వసించారా? విశ్వసిస్తే మనకు వచ్చేటటువంటి పథకాలు పోతాయి. మనకి ఈయన ఆదుకుంటున్నాడు కాబట్టి ఈయన్ని కాపాడుకోకపోతే, ఈ గవర్నమెంట్ని కాపాడుకోకపోతే మనకి కూడు ఉండదురా బాబు, ఈ గొడ్డు ఉండదురా, ఈ గుడిసి ఉండదురా అనేటటువంటి భయానికి వాళ్ళు లోనైతే మాత్రం జగన్మోహన్ చేస్తారు. లేదు మనకి ఈ పథకాలు ఆయన కూడా ఇస్తానంటున్నాడు, దాంతోపాటు ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు చంద్రబాబు, అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి సంపద సృష్టిస్తానంటున్నాడు. కేవలం అప్పే కాదు, నేను సంపద సృష్టిస్తాను, సంక్షేమము అండ్ డెవలప్మెంట్, వెల్ఫేరిజం అండ్ డెవలప్మెంట్, ఈ రెండింటినీ కూడా సమతూకంలో నేను తీసుకువెళ్తానంటున్నాడు. నిజంగా అందుకనే విద్యావంతులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, అగ్రవర్ణాల వాళ్ళు కానీ, అర్బన్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఆ మాటనే ప్రచారం చేస్తారు. జర్నలిస్టులు కానీ ఆ మాటలనే ప్రచారం చేస్తారు. ఈ మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎప్పుడు చదువుకున్న వాళ్ళు, అర్బన్ పీపుల్, ఎలైట్ సెక్షన్సే ఉంటారు. వీళ్ళ ప్రభావమే కింద వర్గాల మీద పడుతుందన్నమాట. ఈ ప్రభావం ఏ మేరకు కింద వర్గాల మీద పడితే ఆ మేరకు కూటమికి లాభం. అందుకని ఇక్కడ ఎవరు కూడా తెగేసి చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పొచ్చు, లేదా ఈయన చంద్రబాబు ఒక మాట చెప్పొచ్చు. అందుకనే ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రజల హృదయాల్లో ఏముంది, ఏమి స్థిరపడిపోయింది, ఏం ముద్రపడిపోయింది ఏమిటి, వాళ్ళు దాన్ని ఆ అభిప్రాయాన్ని ఓటు రూపంలో ఎలా వ్యక్తం చేశారనేది వెరీ సస్పెన్స్ అనమాట.